పూరా లోకల్. మధ్యతరగతి లోవర్ క్లాస్ పిల్లలు పెద్ద పెద్ద కాలేజీలో చదువుకోవాలి, వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం ఏ స్కీమ్ అయితే తెచ్చిందో, కేసీఆర్ గారి ఇలాకాలో ఆనాడు 2 సంవత్సరాలు పిల్లల ఫీ రియంబర్స్మెంట్ చెల్లించలే. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అంటే 4 సంవత్సరాలుగా ఫీ రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల పేరెంట్స్ వాళ్ళ డిగ్రీలు పూర్తయి పై చదువులకు పోవాలన్నా లేదా ఉద్యోగం కోసం పోవాలన్నా కూడా తల్లిదండ్రులే మళ్ళీ ఆ డబ్బులు కట్టి అప్పులు చేసి ఇవాళ బజార్లో పడే పరిస్థితి వచ్చింది. మొన్న వాళ్ళు గత్యంతరం లేక సమ్మెకు నోటీస్ ఇస్తే 600 కోట్లు ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం, అంటే 10,000 కోట్ల బకాయిలకు 600 కోట్ల రూపాయలు ఇస్తా అన్న ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు అది కూడా గవర్నమెంట్ స్కూళ్ళకు కావాలని రిలీజ్ చేసింది తప్ప ప్రైవేట్ యజమానులకు ఇవ్వలేదు. ఇవాళ ప్రైవేటు కాలేజీలో పనిచేసే టీచర్లకు కూడా జీతభత్యాలు లేవు, అందులో పనిచేసే స్టాఫ్ కూడా జీతభత్యాలు లేవు. వాళ్ళ అటాచ్డ్ హాస్టల్స్లో ఇవాళ బోబెట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే దృష్టి సారించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, గవర్నమెంట్ స్కూల్ కాకుండా కొంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి రెసిడెన్షియల్ స్కూళ్ళలో, ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళ పేరిట కొన్ని వేల మందికి అడ్మిషన్లు ఇస్తారు. 42,000 రూపాయలు సంవత్సరానికి అన్నం పెట్టి చదువు చెప్పడానికి కేవలం 42,000 రూపాయలు మాత్రమే. స్కూళ్ళల్లో ఫీజు ప్లస్ భోజన ఖర్చు కలిపి 42,000 రూపాయలు. వాళ్ళకు కూడా ఇవ్వకపోతే వాళ్ళు కూడా మొత్తం బంద్ చేసుకొని పిల్లలంతా ఇంటికి పంపించారు. చివరికి ఎంత దిక్కుమాల ప్రభుత్వం అంటే, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, వాళ్ళకు డైట్ ఛార్జీలు చెల్లించకపోతే వాళ్ళకు సప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కలెక్టరేట్ల ముందట దీక్ష నిరసన చెప్పడము, మొత్తం పిల్లలకి బోబెట్టు బంద్ చేసి వాళ్ళు ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దిక్కుమల్ల ప్రభుత్వం మనకు అర్థమవుతా ఉంది. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పేటువంటి గవర్నమెంట్కి ఇవాళ 200 కోట్ల రూపాయలు దేవుడెరుగు, ఆడపిల్లలకి స్కూటీలు దేవుడెరుగు, 5 లక్షల రూపాయల విద్యానిధి చెక్కు దేవుడెరుగు, ఉన్న వాళ్ళకు కనీసం ఫీజులు కట్టండి, ఉన్న వాళ్ళకు కనీసం బోబెట్టమని చెప్పి ఈరోజు ఇక్కడ హస్తినాపురంలో నరేష్ గారు కానీ, అదే మల్లేష్ గారు కానీ, అదేవిధంగా లక్ష్మీకాంత్ గారు కానీ, అదేవిధంగా 100 మంది పిల్లలు ఇవాళ ఏ దీక్ష అయితే చేస్తూ ఉన్నారు 48 అవర్స్, దీనికి సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తూ ఉంది. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చేసేప్పటికి కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. ఇది అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వంగా మారిపోయింది, ప్రజా కంటక ప్రభుత్వంగా మారిపోయింది. కాబట్టి దృష్టి పెట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.